Hello everybody, welcome to your favorite channel and amazing platform that is PIT classes. So, మన PIT classes లో క్వాంటమ్ బ్యాచ్ అనేసి ఇట్ ఈస్ ఎస్పెషలీ ఫర్ క్లాస్ 11th స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ బోత్ ఐఐటి అండ్ నీట్ ఆస్పిరెంట్స్ కోసం అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఇందులో మనం ఇవాళ జువాలజీకి సంబంధించిన ఫస్ట్ లెక్చర్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. దిస్ ఇస్ యువర్ లోకేష్ సార్ అండ్ క్లాస్ 11th మనం చూసుకుంటే గనక యానిమల్ కింగ్డమ్ ఈస్ అవర్ వెరీ ఫస్ట్ లెసన్ అండ్ ఆల్సో ఈ లెసన్ గురించి మాట్లాడాలి అంటే బిట్ మోర్ లెంతీగా ఉంటుంది బట్ వెరీ ఇంట్రెస్టింగ్. డిఫరెంట్ నేమ్స్ వస్తాయి, డిఫరెంట్ టర్మ్స్ వస్తుంటాయి ఇక్కడ విచ్ ఆర్ నీడెడ్ టు బి రిమెంబర్డ్. అండ్ అదేవిధంగా మనం ఒకవేళ నీట్ పరంగా చూసుకుంటే కనుక దిస్ లెసన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంది అండ్ ద హోల్ లెసన్ని కూడా మనం చాలా సింపుల్గా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ బిఫోర్ వి జంప్ ఇన్ టు ద లెసన్, సో టిల్ క్లాస్ 10th వరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అబౌట్ యానిమల్స్, దాని గురించి ఒకసారి మాట్లాడేసుకుందాం. సో యానిమల్ కింగ్డమ్ మనం చూసుకుంటే కనుక you could able to find different kinds of living organisms, yes or not? So ఇక్కడ నా వెనకాల చూసుకుంటే you can able to find different kinds of living organisms మనకి ఇక్కడ కనబడుతున్నాయి. all of them are animals అని పిలుస్తున్నాం. ఎస్, యానిమల్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ మనం చూసుకుంటే కనుక ఆల్ ద యానిమల్స్ ఆర్ మల్టీ సెల్యులార్ లివింగ్ ఆర్గనిజమ్స్. దట్ మీన్స్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెల్. అండ్ ఇదే కాకుండా నార్మల్గా మనం గమనించుకుంటే మైక్రోస్కోపిక్ మైక్రో ఆర్గనిజమ్స్ నుండి లార్జెస్ట్ లివింగ్ ఆర్గనిజం ఆన్ ద ఎర్త్ లైక్ బ్లూ వేల్ వరకు మనం చూసుకుంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ద లివింగ్ ఆర్గనిజం, బాడీ షేప్ కానీ అండ్ అదేవిధంగా బాడీ లోపల డిఫరెంట్ చేంజెస్ అనేవి జరగడం జరిగింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకుంటే ప్రతి ఒక్క లివింగ్ ఆర్గనిజంలో ఒక కామన్ థింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎస్, సో వీ విల్ బి టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ అదేవిధంగా ఈ యానిమల్స్ అన్నిటినీ కూడా మనం ఎందుకు క్లాసిఫై చేయాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనే దాని గురించి కూడా వీ విల్ బి డిస్కసింగ్. ఓకే డియర్, రైట్. సో జనరల్గా మనం చూసుకుంటే యాజ్ ఐ సెడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఉంటున్నాయని చెప్తున్నాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ న్యూ లివింగ్ ఆర్గనిజం, ఫర్ సపోజ్ ఇప్పుడు నీకు ఒక కొత్త లివింగ్ ఆర్గనిజం దొరికింది. నా యూ నీడ్ టు కంపేర్ ద లివింగ్ ఆర్గనిజం విత్ అదర్స్, రైట్? ఎస్ ఆర్ నాట్? సో ఎస్, టు అండర్స్టాండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కానీ సో ఆ బాడీ అంటే ఆ లివింగ్ ఆర్గనిజం యొక్క స్పెషాలిటీని తెలుసుకోవడం కోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం. ఎస్ ఆర్ నాట్? రైట్. సో క్లాసిఫికేషన్ అనేది ఎందుకు చేయడం జరుగుతుంది అంటే to understand the things better and also to handle the huge population without any problem. So that is the basic need for the classification. And ఇదే విధంగా కంప్లీట్ యానిమల్ కింగ్డమ్ని కూడా క్లాసిఫై చేయడం జరిగింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ క్లాసిఫైడ్ అనే దాని గురించి ఇవాల్టి లెక్చర్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ దిస్ లెక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఈ లెక్చర్ కనుక నీకు పర్ఫెక్ట్గా అర్థమవుతాయి రిమైనింగ్ లెసన్ మొత్తం కూడా ఎస్ యూ కెన్ ఏబుల్ టు డూ విత్ యువర్ ఓన్ ఆన్ యువర్ ఓన్. నువ్వు కంప్లీట్ లెసన్ని కూడా నువ్వు ఓన్గా ఎస్ రాయేసే కెపాసిటీ అనేది వచ్చేస్తుంది. రైట్. సో లెట్ us మూవ్ ఇన్ టు ద లెసన్. సో ఇవాళ టాపిక్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్ హియర్ అంటే విల్ బి జస్ట్ టేకింగ్ అ క్విక్ ఇంట్రడక్షన్ అబౌట్ ద యానిమల్ కింగ్డమ్ లెసన్. అండ్ అదేవిధంగా ఇవాళ ఫర్ మోస్ట్లీ వీ విల్ బి ఫోకసింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకే, రైట్. సో నౌ యాజ్ ఐ సెడ్ యానిమల్ కింగ్డమ్లో మనం చూసుకుంటే కనుక వీ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఆల్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ మల్టీ సెల్యులార్. ఓకేనా? ప్రతి ఒక్క లివింగ్ ఆర్గనిజం కూడా ఎలా ఉంటుందంట, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెల్, దట్ ఈస్ మల్టీ సెల్యులార్ లివింగ్ ఆర్గనిజమ్స్ కెన్ బి సీన్ హియర్. వెరీ ఇంపార్టెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నో నీడ్ టు కన్ఫ్యూజ్ హియర్. ప్రతి ఒక్క యానిమల్లో కూడా ఎస్ మోర్ దాన్ వన్ సెల్ అనేది కనబడుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద న్యూట్రిషన్, వాట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ యానిమల్స్ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫ్రమ్ అవర్ బేసిక్ నాలెడ్జ్. ఎస్, యానిమల్స్ ప్లాంట్స్ లాగా అయితే దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్. సో ఏం చేస్తున్నాయి ఇక్కడ, దే నీడ్ ఫుడ్ కదా టు గ్రో, కానీ వాటి హెల్త్ని ప్రాపర్గా ఉంచుకోవడం కోసం, ఫిట్ అండ్ హెల్తీగా ఉండడం కోసం డెఫినెట్లీ ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం నీడ్ ఫుడ్. బట్ దీస్ ఆర్గనిజమ్స్ కెనాట్ ప్రిపేర్ దేర్ ఫుడ్ అంటున్నా. మరి ఇవి వేటి మీద ఆధారపడుతున్నాయంట? ఎస్, ఫుడ్ కోసం ప్లాంట్స్ ఇంకా అదర్ యానిమల్స్ మీద డిపెండ్ అయి ఉంటున్నాయి. నౌ దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్
in which living organisms are depending on other organism, plants కానీ వేరే యానిమల్స్ మీద కానీ. సో ఇలా డిపెండ్ అవుతున్న ఈ న్యూట్రిషన్ని మనం హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్ అంటున్నాం. ఎస్ ఆర్ నాట్? సో యూ హ్యావ్ బీన్ లెర్న్డ్ అబౌట్ దిస్ టాపిక్ ఇన్ యువర్ లోవర్ క్లాసెస్. అండ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్, అలాంటి లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం హెటీరోట్రాప్స్ అంటున్నాం. సో యానిమల్స్ ఆర్ యానిమల్ కింగ్డమ్లో ఉన్న ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం కూడా హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్ని పర్ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫామ్ హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్. అండ్ ఇదే కాకుండా హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్లో వాట్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఆల్ ద యానిమల్స్ ఆర్ గోయింగ్ టు పర్ఫామ్ హోలోజాయిక్ న్యూట్రిషన్. ఇది అయితే స్ట్రెస్ పెట్టి గుర్తుపెట్టుకోవాల్సిందే, బికాస్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఇయర్. నీట్లో క్వశ్చన్స్ నేను కన్ఫ్యూజ్ చేసే విధంగానే ఉంటాయి, బట్ నువ్వు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే ప్రతి ఒక్క థింగ్ నేను ఏదైతే చెప్తున్నానో షార్ట్ నోట్స్ నువ్వు రాయాల్సిందే. ఓకే డియర్? సో వెన్ యూ రైట్ ఆన్ యువర్ ఓన్ ఎవ్రీథింగ్, నీకు ఇక్కడ బోర్డు మీద ఉన్నప్పటికీ కూడా నువ్వు ఓన్గా నువ్వు రాసావే అనుకో, ఇట్ విల్ బీ హెల్పింగ్ యూ టు రివైజ్ వెరీ క్విక్లీ. సో ఇప్పుడు మనం సింపుల్గా ఒక్కొక్క చాప్టర్ని తీసుకొని వెళ్తున్నాం, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం నార్మల్గా ఇయర్ ఎండింగ్ వచ్చేటకల్లా అన్ని లెసన్స్ని ఒకేసారి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు షార్ట్ నోట్స్ నువ్వు ఒకవేళ ఇప్పటి నుండే డే 1 నుండే రెడీ చేసుకుంటూ వెళ్ళావనుకో, ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ టు రివైజ్ క్విక్లీ. ఓకే డియర్? రైట్. సో యాజ్ ఐ సెడ్, యానిమల్ కింగ్డమ్లో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మల్టీసెల్యులార్ అండ్ దే ఆర్ పర్ఫార్మింగ్ హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్. ఇన్ హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్ ఎలాంటిది విచ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ దే ఆర్ పర్ఫార్మింగ్ హియర్? హోలోజాయిక్ న్యూట్రిషన్. అంటే వర్డ్ ఏదైనా సరే బయాలజీలో ఎప్పుడైనా ఒక వర్డ్ కొత్తగా వచ్చిందంటే యూ జస్ట్ నీడ్ టు థింక్ అబౌట్ ద వర్డ్. ఆ వర్డ్ అలా రావడానికి కారణం ఏంటి? ఓకే, సో హోలోజాయిక్ అంటే ఇక్కడ ఏం చేస్తుందంట, లివింగ్ ఆర్గానిజం ఫస్ట్ ఫుడ్ని ఇంజెస్ట్ చేసుకుంటుంది, ఫస్ట్ ఫుడ్ని బాడీ లోపలికి తీసుకుంటుంది, దెన్ ఆఫ్టర్ ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసుకుంటుంది. ఓకేనా? నా దిస్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటున్నాం. ఓకే డియర్? రైట్. సో హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్లో లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ పర్ఫార్మింగ్ holozoic nutrition. Okay, now when I talk about the locomotion, yes, you could able to find most of the animals are going to perform this locomotion so that they can able to move freely. Yes, they can able to move freely in their environment. Okay, so most of the living organisms ఏం చేస్తున్నాయంట, locomotion ని perform చేస్తున్నాయి. Now to understand better about this animal kingdom, మనం ఇక్కడ సింపుల్ ఫ్లో చార్ట్ అనేది వేద్దాం. ఓకే, సో యానిమల్ కింగ్డమ్ని మనం కింగ్డమ్ యానిమేలియా అని కూడా పిలుస్తాం. ఓకే, వాట్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాస్ కింగ్డమ్ యానిమేలియా. చలో రాసేసేయండి నాతో పాటు. సో కింగ్డమ్ యానిమేలియాని మనం మెటాజోవన్స్ అని కూడా పిలుస్తున్నాము. వాట్ వీఆర్ కాలింగ్ దెమ్ యాస్ మెటాజోవన్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక కొత్త వర్డ్ వచ్చింది. సో వెన్ ఎవర్ న్యూ వర్డ్ కమ్స్, వాట్ డిడ్ ఐ సెడ్ హియర్? ఓకే, యూ నీడ్ టు think about why that word had given there. Okay na? So metazoans ante nothing but meta ante multi. Okay, so multicellular living organisms untunnai kada ikkada. So multicellular living organisms unnai kabatti yes, manam ee kingdom animalia ni we are also calling it as metazoans. Okay, right. సో ఇప్పుడు ఈ కింగ్డమ్ యానిమేలియాని మన కంఫర్ట్ కోసం టు అండర్స్టాండ్ ద టాపిక్ బెటర్ వీఆర్ క్లాసిఫైయింగ్ ఇట్ ఇంటూ 2 సబ్ కింగ్డమ్స్. ఓకే, వీఆర్ క్లాసిఫైయింగ్ ఇట్ ఇంటూ వాట్ నానా 2 సబ్ కింగ్డమ్స్. ఓకే, సో ద ఫస్ట్ సబ్ కింగ్డమ్ మనం చూసుకుంటే కనుక సబ్ కింగ్డమ్, వాట్ ఈస్ దట్ ఫస్ట్ సబ్ కింగ్డమ్ నానా? ఎస్, సబ్ కింగ్డమ్ పారాజోవా. పారాజోవా. ఓకే, సో పారాజోవన్స్లో మనం చూసుకుంటే కనుక ఎస్, యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఫైలం పొరిఫెరా ఇందులో ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఫైలం పొరిఫెరా. సో ఈ పొరిఫెరా, ఓకే, ఈ సబ్ కింగ్డమ్ పారాజోవాలో ఏ కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటున్నాయంట? ఓల్డ్ అండ్ ప్రిమిటివ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్లేస్డ్ హియర్. ఓల్డ్ ఆర్ primitive organisms are placed in subkingdom Parazoa. Okay, so subkingdom Parazoa e kakunda we do have one more subkingdom. What is that another subkingdom, sir? Yes, subkingdom Metazoa. What is that? Metazoa. Okay, so ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడే చెప్తున్నాను, అండ్ ఇమీడియట్లీ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పార్ట్. ఓకే, యూ అనే వర్డ్ ఎక్కడొచ్చినా కూడా బయాలజీలో
యూ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో తెలుసా? ఎస్, ట్రూ అని అర్థం అన్నమాట. ఓకే, సో యూ అంటే ట్రూ అని అర్థం అన్నమాట. సో హియర్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ అడ్వాన్స్డ్ లివింగ్ ఆర్గానిజమ్స్, అడ్వాన్స్డ్ మల్టీసెల్యులర్ లివింగ్ ఆర్గానిజమ్స్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందులో? సబ్ కింగ్డమ్ యూమెటాజోన్స్లో. ఓకే, సో సబ్ కింగ్డమ్ యూమెటాజోన్స్లో మనకు చాలా ఫైలమ్స్ ఉంటాయి. ఆల్ దీస్ ఫైలమ్స్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బై హార్ట్ చేస్తా అంటే అసలు కుదరదు. సో యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ ద ఫైలమ్స్ ఇన్ అన్ ఆర్డర్. ఇది ఒక పెద్ద టాస్క్ మీ అందరికీ కూడా. నో నీడ్ టు వరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will be learning about each and every phylum in detail, and later on at the end of the topic నీకు మంచి మైండ్ మ్యాప్స్ అండ్ అదేవిధంగా మంచి మంచి ట్రిక్స్, ఐ మీన్ నిమోనిక్స్ని కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టు రిమెంబర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఫైలమ్స్ కానివ్వండి, ఆల్ ద ఫైలమ్స్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఐ విల్ బి గివింగ్ ద బెస్ట్ ట్రిక్స్ అండ్ టిప్స్ అక్కడ. ఓకే డియర్, రైట్. సో ఇప్పుడైతే మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఆల్ దోస్ థింగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీద నువ్వు ఫోకస్ చేయాల్సిందే. ఓకే డియర్, రైట్. సబ్ కింగ్డమ్ యూమెటాజోన్స్లో మనకేముంటున్నాయంట, వీ డూ ఏబుల్ టు ఫైండ్ సర్టెన్ ఫైలమ్స్. ఓకే, వాట్ ఆర్ ద ఫైలమ్స్ విచ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ యూమెటాజోన్స్ అంటే, సో ఫైలమ్ సీలెంట్రేటా. ఓకే, వాట్ ఈస్ దట్? సీలెంట్రేటా. ఓకే, సీలెంట్రేటానే మనం నిడేరియన్స్ అని కూడా పిలుస్తాం. వీఆర్ ఆల్సో కాలింగ్ ఇట్ యాస్ నిడేరియన్స్. ఓకే, ఫైలమ్ సీలెంట్రేటా. అండ్ దాని తర్వాత మనకు ఇక్కడ టీనోఫోరా. వాట్ ఈస్ దట్ డియర్? Ctenophora, phylum Ctenophora, and then after you can able to find, yes, Platyhelminthes, Platyhelminthes. Okay na, right. So kottaga words koncham different ga meeku anpistundొచ్చు because మీరు class 10th లో you didn't found these kind of words, కానీ ఇక్కడ you need to remember all these things. So pronunciation is also very very important. Okay, so Coelenterata, Ctenophora, Platyhelminthes. Next, Aschelminthes. Okay, so Aschelminthes ni manam Nemathelminthes అని పిలుస్తాము, or Nematoda అని కూడా పిలుస్తాం. We are also calling it as Nematoda. Okay dear, so Aschelminthes or Nematoda. Next, we do have annelids, Arthropoda or arthropods. Okay, annelids కనబడుతున్నాయి, ఆర్థ్రోపోడ్స్ కూడా కనబడుతున్నాయి. అండ్ దెన్ వీ కుడ్ ఏబుల్ టు ఫైండ్ మొలస్కా అండ్ దెన్ మొలస్కా తర్వాత ఎకైనోడర్మేటా, హెమికార్డేటా and chordata. Okay, now all these are the phylums which you could able to find in what, Nana? You could able to find in, yes, subkingdom, that is Eumetazoans. What is that, Nana? Eumetazoans. Okay here, is it clear for everybody? Right, so chordata. Okay, రైట్. సో ఇప్పుడు వీటి పేర్లు ఎలా వచ్చినాయి అనే దాని గురించి మాట్లాడతాను. అండ్ ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు లెసన్ చెప్పినా కూడా ఐ విల్ బి గివింగ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడనే మనం డిస్కస్ చేసుకుంటాం, బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సరిపోయింది, రైట్. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే సీలెంట్రేటా అంటున్నాం. సీలెంట్రేటాకి ఇంకొక పేరు నిడేరియన్స్ అని పిలుస్తున్నాం. వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నిడేరియన్స్ అంటే ఇందులో స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి, వాటినే నిడోసైట్స్ అంటాం. నిడోసైట్స్ ఉన్నాయి కాబట్టి నిడేరియన్స్ అని కూడా పిలుస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి టీనోపోరా. సో ఇందులో స్టింగింగ్ కైండ్ ఆఫ్ ఓకే ఫీచర్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ప్లాటీహెల్మింథస్. హెల్మింథస్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా కూడా హెల్మింథస్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి తెలుసా? వామ్ అనే అర్థం అన్నమాట. ఓకే, వామ్ అనే అర్థం అన్నమాట. సో ప్లాటీహెల్మింథస్ అంటే ఫ్లాట్ వామ్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఆస్చెల్మింథస్, అనెలిడ్స్, ఆర్థ్రోపోడ్స్. సో ఆస్చెల్మింథస్ అంటే ఇక్కడ మనకు రౌండ్ వామ్స్ ఇక్కడ కనబడతాయి. అనెలిడ్స్లో మనకి ఇక్కడ రౌండ్ వామ్స్లోనే మళ్ళీ సెగ్మెంటేషన్ అనేది కనబడుతుంది. ఆర్థ్రోపోడ్స్ అంటే నానా, సో దీస్ ఆర్ జాయింటెడ్ లెగ్ యానిమల్స్ అన్నమాట. ఆర్థ్రోపోడ్స్లో మనకు జాయింటెడ్ లెగ్ యానిమల్స్ కనబడుతున్నాయి. ఓకే, సో వాట్ డిడ్ వి రాట్ హియర్? ఇవన్నీ కూడా మనకు ఫైలం. ఆల్ దీస్ ఆర్ ఫైలం. ఓకే డియర్, రైట్. నౌ
ఎకైనోడర్మేటా, హెమికార్డేటా అండ్ కార్డేటా ఇవి ఉన్నాయి కదా. సో వీటిని మనం అడ్వాన్స్డ్ అని కూడా పిలుస్తాం. వీఆర్ ఆల్సో కాలింగ్ ఇట్ యాస్ అడ్వాన్స్డ్ ఫైలమ్స్ నానా. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. బేసిక్ క్వశ్చన్సే అడుగుతాడు, ఆ బేసిక్ క్వశ్చన్స్లోనే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే రైట్. సో దిస్ ఈస్ వాట్ అ క్విక్ ఇంట్రడక్షన్ అబౌట్ ద డిఫరెంట్ ఫైలమ్స్ దట్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ యానిమల్ కింగ్డమ్. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకే, బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే సో క్లాసిఫై చేయడానికి ఓకే వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ యూజ్డ్, అంటే దేన్ని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేసాము. సో లెట్స్ టాక్ అబౌట్ ద బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకే, సో జనరల్గా బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్లో వీ విల్ బీ యూజింగ్ 10 ఫ్యాక్టర్స్ నానా. ఓకే, విల్ బీ యూజింగ్ హౌ మెనీ ఫ్యాక్టర్స్? 10 ఫ్యాక్టర్స్ టు క్లాసిఫై ఆల్ ద లివింగ్ ఆర్గనిజమ్స్. సో అందులో ఫస్ట్ మనం చూసుకుంటే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ దట్ నానా? లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇలానే మీరు కూడా నీట్గా షార్ట్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. సో లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, తర్వాత సిమెట్రీ. ఓకే, దెన్ బాడీ ప్లాన్, బాడీ ప్లాన్. ఓకే, దెన్ germ layer, then coelom, next germ layer, coelom, next notochord. Okay, then based on your digestive system. హలో బోర్డ్ కూడా మనతో పాటు టైం పాస్. డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, and your circulatory system. Circulatory system. Okay, right. So most important thing, one more, that is metameric segmentation. Metameric segmentation. So based on all these 10 things, okay na. సో ఈ 10 థింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకున్నారనుకోండి, వీటి గురించి కాన్సెప్ట్ ఒకవేళ నీకు క్లియరే అయ్యిందనుకోండి, సో నెక్స్ట్ రిమైనింగ్ టెక్స్ట్ బుక్లో ఉన్న యానిమల్ కింగ్డమ్ లెసన్ మొత్తం కూడా నువ్వు ఆడుతూ పాడుతూ నీ ఓన్గానే నువ్వు రాయగలుగుతావు. దిస్ ఈస్ 100% డామ్ షూర్. ఓకే, సో బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే దేన్ని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేసామంటే వీ యూజ్ 10 డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఓకే ఫ్యాక్టర్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, నౌ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం బికాస్ on earth you could able to find diversity in animals, right? So what did I said? Multicellular animals, microorganisms nundi, yes, largest living organism on earth blue whale varaku different living organisms unnayani cheppam kada. Ee different living organisms annitni kuda manam based on its organization we have classified it into certain levels. Okay, certain grades lo manam classify cheyadam jarigindi. Okay na. So danne manam levels of organization అని కూడా పిలుస్తున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకేనా. సో నాకు కొంచెం బద్ధకం కాబట్టి నేను షార్ట్ ఫామ్ రాశాను అక్కడ. యూ నీడ్ నాట్ టు రైట్ లైక్ దట్. ఓకే, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇందులో వీ డూ ఏబుల్ టు ఫైండ్ 4 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. చలో ఈ 4 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ని నువ్వు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నీకు ఒక స్టోరీ మాట్లాడదాం నీతో. ఓకే రైట్. సో జనరల్గా నువ్వు తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు లెర్న్ ద ఆల్ఫాబెట్స్. ఎస్ ఆర్ నాట్? అవునా? సో ఆ ఆల్ఫాబెట్స్ని ప్రాపర్గా గ్రూప్ చేస్తే నీకు వర్డ్స్ వస్తున్నాయి అక్కడ. యామ్ ఐ కరెక్ట్? ఎస్. ఇప్పుడు ఆ వర్డ్స్ని జాయిన్ చేసుకొని మనం ఒక సెంటెన్స్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ని కంబైన్ చేసుకుంటే మనకు ఒక పారాగ్రాఫ్ అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఒక పేపర్ రాయగలుగుతున్నావు. ఓకే, ఎస్ ఆర్ నాట్? సో నువ్వు ఒక పేపర్లో సంథింగ్ నువ్వు రాయాలి అంటే ఫస్ట్ నీకు ఏం కావాలి అక్కడ? యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్. ఆ ఆల్ఫాబెట్స్ని గ్రూప్ చేసి వర్డ్స్ రాయగలగాలి, వర్డ్స్ని గ్రూప్ చేసి సెంటెన్సెస్ రాయగలగాలి అండ్ సెంటెన్సెస్ని గ్రూప్ చేసి పారాగ్రాఫ్ రాయగలగాలి. ఎస్ ఆర్ నాట్? సో ఇదే విధంగా
కంప్లీట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఎర్త్ మీద ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం 4 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో డివైడ్ చేసేసాం. అందులో వెరీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈస్ అవర్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ దట్ హియర్? సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనం చూసుకుంటే కంప్లీట్ బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులార్ అగ్రిగేషన్. అంటే సెల్స్ తోటే రెడీ అయింది బాడీలో. అంటే ఈ బాడీలో ఆర్గన్స్ కానీ టిష్యూ కానీ ఆర్గన్ సిస్టమ్ కానీ ఇలాంటివి ఏది కూడా కనబడట్లేదు. ఓకేనా? సింపుల్గా చెప్పాలి అంటే మనకు ఆల్ఫబెట్స్ లాగా ఈ లివింగ్ ఆర్గానిజం యొక్క బాడీ లోపల ఓన్లీ సెల్స్తో మాత్రమే రెడీ అయిందంట. ఓకేనా? యూ నీడ్ టు రిమెంబర్ అబౌట్ ది ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఫర్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, వెరీ ఫెమిలియర్ ఫైలం దట్ ఈస్ పొరిఫెరా. పొరిఫెరాలో మనకు స్పాంజెస్ ఉంటాయి కదా, స్పాంజెస్ are the example for cellular level of organization. Okay dear, right. Next, second level of organization enti sir? Yes, second level of organization vachesi tissue level of organization. What is that dear? Tissue level of organization. So ikkada ఎలా అయితే ఆల్ఫబెట్స్ని మనం గ్రూప్ చేసుకుంటే వర్డ్స్ తయారు చేయగలుగుతామని అన్నానో అదేవిధంగా ఇక్కడ ఈ లివింగ్ ఆర్గనిజమ్స్లో ఏం జరిగిందంట? గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఆర్గనైజ్ అయిపోయి టిష్యూస్ ఫామ్ అయ్యాయంట. ఓకేనా? సో గ్రూప్ ఆఫ్ సెల్స్, సో లెట్ us రైట్ హియర్. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంట? గ్రూప్ ఆఫ్ సెల్స్ arranged together to form what nana? Tissue. To form tissue. Okay, so tissue level of organization lo మనం చూసుకుంటే we can able to find what nana? Group of cells are organized together to form tissue. Okay, ఇందులో టిష్యూస్ అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ తోటే వచ్చింది బాధ అందరికీ కూడా, బికాస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకు 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ద వెరీ ఫస్ట్ వన్ వచ్చేసి Coelenterata. What is that nana? Coelenterata. And the next one వచ్చేసి Ctenophora. What is that? Ctenophora. అయితే whenever I speak, whenever I teach this lesson, ఎప్పుడు కూడా Coelenterata, Ctenophora ఇద్దరిని కూడా నేను బ్రదర్స్ లేదా సిస్టర్స్ లేదా ఫ్రెండ్స్ అనేసి చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ Coelenterata అండ్ Ctenophora లోపల క్యారెక్టర్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి, సిమిలర్గానే కనబడుతుంటాయి అనమాట. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఆల్సో ఇన్ డీటెయిల్. ఓకే, సో Coelenterata ఇంకా Ctenophora మనకు టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది కనబడుతుంది. దెన్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనం చూసుకుంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ఆర్గనైజ్డ్ టుగెదర్ అండ్ దే ఆర్ ఫార్మింగ్ వాట్ అన్న ఆర్గన్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ టుగెదర్గా ఓకే అరేంజ్ చేస్తే మనం ఒక సెంటెన్స్ ఎలా రెడీ చేస్తామో అదేవిధంగా ఇక్కడ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఆర్గనైజ్ అవుతున్నాయంట ఫర్ ఫార్మేషన్ ఆఫ్ వాట్ అన్న ఆర్గన్. సో ఇక్కడ నేను షార్ట్కట్గా రాసేనా? గ్రూప్ ఆఫ్ tissues okay organized to form what nana? Organ. Okay, so దీనికి ఎగ్జాంపుల్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారం మనం చూసుకుంటే వీ గాట్ ఎన్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఒకటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది, దట్ ఈస్ ప్లాటీహెల్మింథస్. వాట్ ఈస్ దట్ ననా? ప్లాటీహెల్మింథస్. ఓకే, సో దిస్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ ననా? ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అండ్ దెన్ we do have the fourth level of organization, that is organ system. What is that nana? Organ system level of organization. So ikkada manam chusukunte ganaka you could able to find in these living organisms okay separate ga group of organs అనేవి ఏం చేస్తున్నాయంట? దే ఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాపర్టీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగినాయంట? గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ టుగెదర్ అండ్ దే ఆర్ ఫార్మింగ్ a okay what system? Organ system, to bring out or to give the best efficiency in the work what they are doing. అర్థం కాలేదు కదా? సింపుల్గా చెప్తా విను. నార్మల్గా నీ బాడీలో డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఇవన్నీ నేర్చుకున్నావు కదా చిన్నప్పటి నుండి. ఓకే, ఏదైనా ఒక సిస్టమ్ తీసుకో. ఒక సిస్టంలో ఓన్లీ సింగిల్ ఆర్గన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా? నో, ఎవ్రీ ఆర్గన్. సో ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ ఉంటున్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? దే ఆర్ వర్కింగ్ టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్పుట్.
ఓకే. సో, ఆ ఫంక్షన్‌ని ఆ లైఫ్ ప్రాసెస్‌ని ప్రాపర్‌గా తీసుకొని రావడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. సో, థాట్ వన్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఆర్గన్ సిస్టమ్. ఏమని పిలుస్తున్నాం? ఆర్గన్ సిస్టమ్ అని పిలుస్తున్నాము. అండ్ ఆర్గన్ సిస్టమ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుంటే ఆస్కెల్మెంథస్ నుండి ఆస్కెల్మెంథస్ టు కార్డేటా 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 వరకు ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంలో కూడా వీ క్యాన్ ఏబుల్ టు ఫైండ్ వాట్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు చూడండి నాన్న, కంప్లీట్ ఫైలమ్స్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ కంప్లీట్ యానిమల్ కింగ్డమ్ మొత్తాన్ని మనం డివైడ్ చేసి పడేసినాం. ఎన్ని పార్ట్స్లో? 4లో. బేస్డ్ ఆన్ వాట్? లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో వాట్ ఆర్ ద లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వీ హ్యావ్ లర్న్? సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ పొరిఫెరెన్స్ అన్నాము. టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ సీలెంట్రేటా టీనోపోరా అన్నాము. అండ్ దెన్ ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ప్లాటీహెల్మింథస్ అండ్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఆస్కెల్మెంథస్ టు కార్డేటా. ఓకే, రైట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ బాడీ ప్లాన్ని బేస్ చేసుకొని కూడా మళ్ళీ మనము క్లాసిఫై చేయడం అనేది జరిగిందనమాట. సో బేస్డ్ ఆన్ బాడీ ప్లాన్ అగైన్ వీ హ్యావ్ క్లాసిఫైడ్ ద లివింగ్ ఆర్గనిజం ఇంటూ 3 టైప్స్ నాన్న. ఓకే, చలో. సో ఆ 3 టైప్స్ ఏంటో మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సెల్యులార్ అగ్రిగేషన్. సెల్యులార్ అగ్రిగేషన్. ఎస్. దెన్ సెకండ్ వన్ వచ్చేసి బ్లైండ్ సాక్. వాట్ ఈస్ దట్ హియర్? బ్లైండ్ సాక్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్. వాట్ ఈస్ దట్? ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్. ఓకే, రైట్. సెల్యులార్ అగ్రిగేషన్. ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ బాడీ ప్లాన్ గురించి మనం ఒకవేళ మాట్లాడుకుంటే ఇక్కడ బాడీ ఈజ్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ సెల్స్. ఓకే, ఓన్లీ సెల్స్ తోటే రెడీ అయింది. ఓకేనా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెల్యులార్ అగ్రిగేషన్ మళ్ళీ ఎవరు నానా? పొరిఫెరెన్స్. ఓకే, సో బాడీ ఈజ్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ బాడీ ఈజ్ యాక్చువల్లీ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. ఓకే, సో ఏం రాద్దాం మనం ఇక్కడ? వి విల్ బి రైటింగ్ అబౌట్ దిస్. ఓకే, సో body is composed of cells. Cells are going to bring out basic functions. ఇక్కడ ఉన్న సెల్స్ అన్ని కూడా బేసిక్ ఫంక్షన్స్ లైక్ న్యూట్రిషన్లో ఓకే ఇంపార్టెంట్ రోల్ ఇవి ప్లే చేస్తున్నాయంట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిందన్నా? పొరిఫెరెన్స్. రైట్. సో ఫస్ట్ బాడీ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. We have finished about the first body plan. Now let's talk about the second body plan. What is that second body plan here? We have written something like blind sac. Asal blind sac ante enti sir? Let's discuss about it in detail. Right. So ikkada manam chusukunte ganaka ilanti living organisms lo you could able to find only single opening. Okay, oka kunda telusa kunda? అలా ఓన్లీ సింగిల్ ఓపెనింగ్తో ఇలాంటి స్ట్రక్చర్ అనేది కనబడుతుందంట బాడీ లోపల. ఓకే, అండ్ దిస్ సింగిల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ సింగిల్ ఓపెనింగ్ ఇట్ ఈస్ సర్వింగ్ లైక్ మౌత్. ఓకే, ఆ ఓపెనింగ్ మౌత్ లాగా సర్వ్ చేస్తుందంట. ఇక్కడతో ఆగిపోలేదు, ఇంకొక స్టోరీ కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో ఇదే సింగిల్ ఓపెనింగ్ ఇట్ ఈస్ ఆల్సో సర్వింగ్ లైక్ యానస్. ఓకే, వినడానికి కొంచెం వియర్డ్గా ఉన్నా కూడా కొన్ని వాస్తవాలు మనము ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అంటే అదే ఓపెనింగ్ తోటి తింటుంది, అదే ఓపెనింగ్ తోటి ఎక్స్క్రీటాన్ని కూడా బయటికి పంపించేస్తుంది. ఓకే డియర్, రైట్. ఓకే, సో ఇలా ఉన్న బాడీ ప్లాన్ని మనం బ్లైండ్ సాక్ అంటాం. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్ దిస్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ ఎగ్జామ్లో ఇలానే అడిగి కన్ఫ్యూజ్ చేస్తాడు కాబట్టి. ఓకే డియర్, is it clear? Chalo. Now let's talk about the examples గురించి మాట్లాడుకుందాం. రైట్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద బ్లైండ్ సాక్ మనం చూసుకుంటే గనక ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా ఇంతకుముందు, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తారన్నమాట. సో ఎవరు ఆ ఇద్దరు ఫ్రెండ్స్? సీలెంట్రేటా అండ్ నెక్స్ట్ టీనోపోరా. ఓకే, సో జనరల్గా క్లాస్లో ఒక ఇద్దరు కలిసిండు అనుకోండి, క్లాస్ మొత్తం
మొత్తం నాశనం పట్టిస్తారు కదా! అదే విధంగా ఇక్కడ ఏం జరిగిందంట, ఈ 2 మెంబర్స్‌తో పాటు ఇంకొక ఫైలం కూడా యెస్ ఇదే వేలో వచ్చేసిందంట. ఫైలం పేరొచ్చేసి ప్లాటీహెల్మింథస్. ఓకే. యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఓకే. ప్లాటీహెల్మింథస్ ఇక్కడ నుండి ఇన్వాల్వ్ అయిందనమాట. ఇక్కడ బేస్డ్ ఆన్ బాడీ ప్లాన్‌లో ఇన్వాల్వ్ అయింది. ఓకే డియర్. ఈస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ట్యూబ్ వితిన్ ట్యూబ్. ట్యూబ్ వితిన్ ట్యూబ్. సో ఇక్కడ మనం చూసుకుంటే బాడీ ప్లాన్‌లో యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ 2 సెపరేట్ ఓపెనింగ్స్ అనేవి కనబడుతున్నాయి. యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ 2 సెపరేట్ ఓపెనింగ్స్. అండ్ ఇందులో వన్ ఓపెనింగ్ ఈజ్ సర్వింగ్ లైక్ మౌత్. One is serving like what, Nana? Mouth. The other one is serving like anus. Other one is serving like what, Nana? Anus. అంటే ఇక్కడ you can able to find mouth is separate, anus is separate. Like blind sack లో మౌత్ అదే యాక్ట్ చేసింది అండ్ యానస్ కూడా అదే యాక్ట్ చేసింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మౌత్ సపరేట్ ఉంది, యానస్ కూడా సపరేట్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనమే కదా. ఎస్ మన బాడీలో మనం చూసుకుంటే మౌత్ సపరేట్గా ఉంది, యానస్ కూడా సపరేట్గా ఉంది. సో ఇలాంటి బాడీ ప్లాన్ని మనం ఏమని పిలుస్తున్నామంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్. ఏంటి? ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్. నౌ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఫర్ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ బాడీ ప్లాన్ ఏంటి నాన్న? ప్లాటీహెల్మింథస్ వరకు ఇక్కడ వచ్చేసింది కదా. రిమైనింగ్ ఏంటిది? ఆస్కెల్మింథస్ 2 కార్డేటా. ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంలో కూడా ఎస్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ దట్ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ బాడీ ప్లాన్. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేడు, కానీ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ టాపిక్ నీకు తెలియకపోతే ముందు మనం డిస్కస్ చేసుకునే టాపిక్లో కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే నేను ఈ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? బాడీ ప్లాన్ని బేస్ చేసుకొని 3 పార్ట్స్లో డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి సెల్యులార్ అగ్రిగేషన్, నెక్స్ట్ బ్లైండ్ సాక్, అండ్ ద నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్. ఓకే. So we have done with this topic as well. Now let's talk about germ layers. Okay. So next important thing ఏంటి నాన్న? Germ layers. Based on the germ layers. Okay. Again we have classified the living organisms into 2 types. Okay. సో జర్మ్ లేయర్స్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అసలు జర్మ్ లేయర్ అంటే ఏంటి సార్, ఇది ఎప్పుడు వచ్చింది అనేది నీకు డౌట్ వస్తుండొచ్చు కదా. రైట్. సో ఫస్ట్ లెట్ us talk about that in detail. Okay. Right. Now if you see here, జర్మ్ లేయర్స్ మనం చూసుకుంటే గనక చిన్నప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా రీప్రొడక్షన్ టాపిక్లో. హీరో ఉంటాడు, ఎవరది? స్పర్మ్. హీరోయిన్ ఎవరు? ఓవం. ఓకే. హీరోయిన్ ఓకే, ఇద్దరు కూడా ఫ్యూజ్ అయినప్పుడు మనకి ఇక్కడ జైగాట్ అనేది ఫామ్ అవుతుంది. ఎస్ ఆర్ నాట్? జైగాట్ అనేది ఫామ్ అవుతుంది. చలో, స్పర్మ్ ఓవా ఫ్యూజ్ అయినప్పుడు జైగాట్ ఫామ్ అవుతుంది. జైగాట్ ఓకే ర్యాపిడ్ డివిజన్ అనేది చేస్తుంది అనమాట. 2 నుండి 4, 4 నుండి 8, 8 to 16 అలా బ్లాస్ట్రులా టు గ్యాస్ట్రులా స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ ద గ్యాస్ట్రులా స్టేజ్. ఓకే డియర్. సో గ్యాస్ట్రులా స్టేజ్లో మనకు జర్మ్ లేయర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. మన బాడీ లోపల జర్మ్ లేయర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. మన బాడీయే కాదు, ఏ లివింగ్ ఆర్గానిజంలో కూడా. ఓకే. సో జర్మ్ లేయర్స్ వచ్చేసి 2 టైప్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో మనం చూసుకుంటే 2 లేయర్స్. కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో 2 జర్మ్ లేయర్స్ ఉంటున్నాయి. కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో 3 జర్మ్ లేయర్స్ ఉంటున్నాయి. ఓకే డియర్. రైట్. సో ఇఫ్ యూ సీ ఓకే 2 జర్మ్ లేయర్స్ ఉంటే వాటిని మనం డిప్లోబ్లాస్టిక్ అని పిలుస్తున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటున్నాం. ఓకే. 3 జర్మ్ లేయర్స్ ఉంటే ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ఓకే. సో ఇక్కడ నీకైతే ఈజీగా అర్థమై ఉండొచ్చు కదా. డిప్లో అంటే డై 2, ఓకే. ట్రిప్లో అంటే ట్రై అంటే 3. సో 2 జర్మ్ లేయర్స్ ఉంటే డిప్లోబ్లాస్టిక్, 3 జర్మ్ లేయర్స్ ఉంటే ట్రిప్లోబ్లాస్టిక్. ఓకేనా? సో ఒక్కసారి ఆ స్ట్రక్చర్ని మనం చూసుకుందాం. ట్రిప్లోబ్లాస్టిక్ కానీ డిప్లోబ్లాస్టిక్ కానీ ఎలా ఉంటున్నాయో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ టేక్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఇక్కడ డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. రైట్. సో దిస్ ఈస్ అవర్ జర్మ్ లేయర్స్ అనుకుందాం. ఓకే. సో
ఇన్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ మనం చూసుకుంటే డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో అవుటర్ మోస్ట్ లేయర్ ఉంటుంది అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్ ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ లేయర్ని మనం ఎక్టోడర్మ్ అంటున్నాం. ఎక్టోడర్మ్ అంటే ఏంటిదన్నా, లేయర్ విచ్ ఇస్ ప్రజెంట్ అవుట్ సైడ్. ఎక్టో అంటే అవుట్ సైడ్. ఓకే, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఉంటుంది కదా, దీన్ని మనం ఏమంటున్నాం, ఎండోడర్మ్ అంటున్నాం. వాట్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఎండోడర్మ్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎక్టోడర్మ్కి ఎండోడర్మ్కి మధ్యలో you could able to find నాన్ సెల్యులార్ ఓకే లేయర్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఈ నాన్ సెల్యులార్ లేయర్ ఏదైతే మనకి ఇక్కడ కనబడుతుందో, ఎస్, దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంట, మనం దీన్ని మిసోగ్లియా అని పిలుస్తున్నాం. ఓకే, ఏమని పిలుస్తున్నాము, మిసోగ్లియా. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మిసోగ్లియా మనం చూసుకుంటే కనుక ఇది డివైడ్ అవ్వదు. ఓకే, నాన్ సెల్యులార్. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ లేయర్, మిసోగ్లియా లాంటి లేయర్ మనకి ఎక్కడ కనబడుతుంది, ఇన్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో మనకు కనబడుతుంది. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? రఫ్గా మీరు ఈ టాపిక్ని గుర్తుపెట్టుకోవాల్సిందే, ఇంకా వేరే ఛాన్స్ లేదు మీకు అక్కడ. డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ఓకే, రైట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. సో ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో ఏం చెప్పాను నేను ఇంతకుముందు, 3 జర్మ్ లేయర్స్ ఉంటాయని చెప్పాను. ఎస్ ఆర్ నాట్? సో అదే 3 జర్మ్ లేయర్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో 3 జర్మ్ లేయర్స్లో మనం చూసుకుంటే కనుక సేమ్ అవుటర్ మోస్ట్ లేయర్ని మనం ఏమని పిలుస్తున్నాము, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎక్టోడర్మ్. ఓకే, ఎక్టోడర్మ్ అంటున్నాము. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎండోడర్మ్. అయితే ఎక్టోడర్మ్కి ఎండోడర్మ్కి మధ్యలో ఒకరు ఉంటారు మీలాగా. ఓకే, ఒక లేయర్ ఉంటుందన్నమాట. సో ఈ లేయర్ ఏం చేస్తుందంట, నాన్ స్టాప్ డివైడ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ లేయర్ని మనం ఏమని పిలుస్తున్నాము అంట, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్. ఓకే, సో చలో ఈ ఆరెంజ్ కలర్ తోటి డార్క్గా డ్రా చేయడానికి నేను ప్రయత్నించాను, కానీ ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఇది ఒక లేయర్ నాన్న. సో అవుటర్ మోస్ట్ ఎక్టోడర్మ్ ఉంటుంది, ఇన్నర్ మోస్ట్ ఎండోడర్మ్ ఉంటుంది. ఎక్టోడర్మ్కి ఎండోడర్మ్కి మధ్యలో మనకి ఇక్కడ మిడిల్లో ఉంది కాబట్టి దీన్ని మీసోడర్మ్ అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ మీసోడర్మ్. లీజన్, మీసోడర్మ్ అండ్ మిసోగ్లియా అనేవి డిఫరెంట్. మిసోగ్లియా అంటే ఏమని చెప్పాను నేను ఇక్కడ, నాన్ సెల్యులార్ డివైడ్ అనేది జరగదు. కానీ మీసోడర్మ్ డివైడ్ అవుతుంది, ఇది ఒక లేయర్. మీసోడర్మ్ మనకు ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో కనబడితే మిసోగ్లియా మనకు డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో కనబడుతుంది. అర్థమవుతుందా మీకు? ఎస్. సో ఈ మీసోడర్మల్ లేయర్ అనేది డివైడ్ అవుతూ సర్టెన్ ఇంటర్నల్ ఆర్గన్స్ అనేది రెడీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నోటోకార్డ్ అంటాం. నోటోకార్డ్ వచ్చేసి మీసోడర్మల్ ఆర్గన్. అండ్ అదేవిధంగా హార్ట్, ఎస్, హార్ట్ ఈజ్ మీసోడర్మల్ ఆరిజిన్ అని నేర్చుకుంటాం కదా, రైట్. సర్టెన్ ఆర్గన్స్ ఎక్టోడర్మ్ నుండి, సర్టెన్ ఆర్గన్స్ మీసోడర్మ్ నుండి ఇలా డెవలప్ అవుతాయి అన్నమాట. So this is what about germ layer. Based on germ layers, again we have classified the living organisms into 2 types. Okay, so దీన్ని బేస్ చేసుకొని కూడా మనం క్లాసిఫై చేయడం జరిగింది. అండ్ ఇదే కాకుండా వన్ మోర్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము, దట్ ఈస్ సిమెట్రీ. వాట్ ఈస్ దట్ నాన్న? సిమెట్రీ. సిమెట్రీ. సో యూ మైట్ బి షాకింగ్, ఇదేంటి సార్ మాకు 9th, 10th మ్యాథ్స్లో ఉంటుంది సిమెట్రీ టాపిక్, మళ్ళీ బయాలజీలో కూడా మ్యాథ్స్ వచ్చిందా అనే కన్ఫ్యూజన్లో మీరు ఉండొచ్చు. బట్ నథింగ్ లైక్ మ్యాథ్స్. ఓకే, సో సిమెట్రీ అంటే ఏంటిది, లైక్ మ్యాథ్స్లో నేర్చుకున్న కాన్సెప్టే. ఒక గీవెన్ ఫిగర్ ఏదైనా సరే దాన్ని ఈక్వల్ పార్ట్స్లో మనం ఒకవేళ డివైడ్ చేయగలిగితే దాన్ని సిమెట్రికల్ అంటాం. అదేవిధంగా living organism kuda, if you are able to divide the living organism into 2 equal halves by passing a normal plane through the central point, then we can say that the organism is symmetrical. Okay, now so based on the symmetry also, again we have classified the living organism into 3 types. Okay, so symmetry gurinchi aithe raskondi, symmetry gurinchi రఫ్ గా ఒక పాయింట్ అయితే రాసేసుకోండి. సిమెట్రీ అంటే ఏంటిది, ఇఫ్ ఆర్గనిజం, నీకు అర్థమైన లాంగ్వేజ్లోనే రఫ్గా ఒక లైన్ రాసేసుకో సార్ అంతే. ఇఫ్ ఆర్గనిజం క్యాన్ బి డివైడెడ్ ఇంటూ
ఈక్వల్ హాఫ్స్, ఈక్వల్ హాఫ్, దాన్ని మనం సిమెట్రీ అంటాం. అంతేనా? ఎస్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ సిమెట్రీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సిమెట్రీ అండ్ ఇట్స్ టైప్స్. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సిమెట్రీలో మనం చూసుకుంటే we were able to find three types of symmetry. Okay, the first symmetry మనం చూసుకుంటే radial symmetry. What is it? Radial symmetry. నెక్స్ట్ వన్ వచ్చేసి bilateral symmetry. And next one వచ్చేసి asymmetry. What is that dear? Asymmetry. Okay, so these are the three different types of symmetry that we are going to learn here. Okay, first one ఏంటిది నానా? Yes, that is our radial symmetry. Second one వచ్చేసి మనకు ఇక్కడ bilateral symmetry. And the third one మనం చూసుకుంటే గనక yes, our asymmetry. Okay, so first of all let's talk about radial symmetry. Radial symmetry గురించి మాట్లాడుకుందాం. సో రేడియల్ సిమెట్రీ అంటే ఏంటి అంటే బాడీ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్ బై పాసింగ్ ప్లేన్ ఇన్ ఎనీ వే. ఎలా ప్లేన్ని పాస్ చేసినా కూడా బాడీ ఈక్వల్గా టూ పార్ట్స్లో డివైడ్ అవుతుంది. ఓకేనా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిండు మనకు ఎన్సీఆర్టీలో ఒక స్టార్ ఫిష్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం కూడా మనకు వచ్చిన వే తోటి ఒక స్టార్ ఫిష్ని డ్రా చేసుకుందాం. ఓకేనా? సో బోర్డు మీద ఇలా డ్రా చేసి ఇది స్టార్ ఫిష్ అంటే నువ్వు నమ్మాలి, దీనికంటే బెస్ట్గా డ్రా చేయడం ఇప్పుడైతే కుదరదు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఈ స్టార్ ఫిష్ని తీసుకొని కట్ చేసినామే అనుకోండి. ఓకే, ఇఫ్ యు ఆర్ పాసింగ్ ఏ లైన్ ఇన్ దిస్ వే, నీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా పార్ట్స్ డివైడ్ అయినాయా? ఎస్, అయినాయి అంతే. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఇదే విధంగా కాకుండా ఓకే, ఇఫ్ యు ఆర్ కటింగ్ ఇట్ ఇన్ దిస్ వే హారిజాంటల్గా మనం ఒకవేళ కట్ చేస్తే అంటే అడ్డంగా నరికినాం అనుకోండి, అయినా కూడా టూ ఈక్వల్ పార్ట్స్ వస్తున్నాయి. సరే ఇదంతా పోను, నేను నా దారి అడ్డదారి అనుకోండి, నేను ఇలా కట్ చేసినా కూడా ఇలా కట్ చేసినా కూడా యూ కెన్ ఏబుల్ టు డివైడ్ ద లివింగ్ ఆర్గానిజం ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్. అలా నువ్వు డివైడ్ చేయగలిగితే అప్పుడు ఆ లివింగ్ ఆర్గానిజం కెన్ బి సెడ్ దట్ it is possessing radial symmetry. So radial symmetry అంటే ఏంటి నాన్న? లివింగ్ ఆర్గానిజం క్యాన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్ బై పాసింగ్ ద ప్లేన్ ఇన్ ఎనీ వే. ఎలా పాస్ చేసినా కూడా సెంట్రల్ పాయింట్లో నుండి ఎలా పాస్ చేసినా కూడా టూ ఈక్వల్ హాఫ్స్లో డివైడ్ అవుతుంది. అంటే దాన్ని మనం రేడియల్ సిమెట్రీ అని పిలుస్తున్నాము. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. చలో ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియల్ సిమెట్రీ ఆ ఇద్దరు దోస్తులు. ఎవరా ఇద్దరు దోస్తులు? యూ నీడ్ టు ఆన్సర్ దేర్. ఎస్, దట్ ఈస్ సీలెంట్రేటా టీనోపోరా. ఓకేనా? సీలెంట్రేటా అండ్ టీనోపోరా. ఐ థాట్ యూ పీపుల్ విల్ ఆన్సర్ దేర్, బట్ సర్లే మొదటిసారి కాబట్టి మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. టీనోపోరా. ఓకే, వీళ్ళిద్దరే కాకుండా ఎస్ we will be also having one more example, ade echinoderms. Okay, echinoderms. Okay, echinoderms loni adult form. Okay, మస్తు మంది మీలానే మీ సీనియర్స్ కానీ నీట్ ఆస్పిరెంట్స్ అందరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఐ మీన్ కన్ఫ్యూజ్ చేసే కాన్సెప్టే ఇది. ఓకేనా? ఏంటది? ఎకైనోడర్మ్స్లో అడల్ట్స్లో మనం చూసుకుంటే రేడియల్ సిమెట్రీ కనబడుతుంది. రేడియల్ సిమెట్రీ అంటే ఏంటిది? ఎలా కట్ చేసినా కూడా టూ ఈక్వల్ హాఫ్స్ డివైడ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఏమని చెప్పాము? ఇద్దరు ఫ్రెండ్స్ సీలెంట్రేటా టీనోపోరా. దీంతో పాటు ఎకైనోడర్మ్స్ ఎవరైతే ఉంటారో అందులో అడల్ట్ ఫామ్ క్యాన్ పొసెస్ రేడియల్ సిమెట్రీ. ఓకే డియర్, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ బైలేటరల్ సిమెట్రీ. బైలేటరల్ సిమెట్రీ పేరులోనే ఉంది. బై అంటే ఏంటిది నాన్న? టూ. లేటరల్ అంటే లేటరల్ సైడ్స్, అంతేనా? రైట్. సో ఈ లివింగ్ ఆర్గానిజంలో వర్టికల్గా మనం సెంట్రల్ పాయింట్లో ఒకవేళ నార్మల్ ప్లేన్ని పాస్ చేస్తే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా?
సో నౌ ద లివింగ్ ఆర్గానిజం విచ్ ఆర్ పొసెసింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిమెట్రీ, వాళ్ళని మనం ఏమంటున్నామంట, బైలేటరల్ సిమెట్రీ అంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కాకుండా మొన్ననే బక్రీద్ అయింది కదా. ఎస్, సో వీ టుక్ ఎ గోట్, రైట్. నార్మల్గా కట్ చేయకుండా దాన్ని మనం కొంచెం వింతగా ఏం చేస్తున్నామంట, ఎగ్జాక్ట్లీ దాని ఫేస్, ఓకే, అలా స్ట్రైట్గా మనం ఒక యాక్స్ పెట్టేసి కట్ చేస్తూ వెళ్తున్నాం అన్నట్టు. అలా కట్ చేసినప్పుడు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ పార్ట్స్ కనబడతాయి కదా, ఎస్ ఆర్ నాట్. సో మన బాడీలో కూడా మనం ఇలా ఒక బాడీని ఇలా కట్ చేస్తే రైట్ సైడ్ చెవి ఉంటే లెఫ్ట్ సైడ్లో కూడా ఆ ప్లేస్లో చెవే ఉంటుంది, అవునా. రైట్ హ్యాండ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ ఉంటే లెఫ్ట్ లెగ్. సో 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతున్నాయి ఇక్కడ. సో అదే మనకు హారిజాంటల్గా కట్ చేస్తే వి కెన్ నాట్ ప్రొడ్యూస్ 2 ఈక్వల్ హాఫ్స్. ఓకే, సో బైలేటరల్ సిమెట్రీ అంటే ఇఫ్ ద లివింగ్ ఆర్గానిజం కెన్ ఏబుల్ టు డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ బై పాసింగ్ అ సింగిల్ ప్లేన్, నాట్ లైక్ రేడియల్ సిమెట్రీ. ఎట్లా కట్ చేసినా కూడా 2 ఈక్వల్ పార్ట్స్ అయితే దాన్ని రేడియల్ సిమెట్రీ, లేదు సింగిల్ ప్లేన్ ఒకే విధంగా కట్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ అయితే బైలేటరల్ సిమెట్రీ. ఓకే, సో కమ్ ఆన్, లెట్స్ టాక్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, సీలెంట్రేటా టీనోపొరా అయిపోయింది. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఫ్రెండ్ నాశనం అయిందన్నా కదా ఇంతకుముందు, ఎవరది, ప్లాటీ హెల్మింథస్. ఓకే, సో ప్లాటీ హెల్మింథస్ నుండి కార్డేటా వరకు ఎవ్రీబడి ఈజ్ పొసెసింగ్ బైలేటరల్ సిమెట్రీ. ఓకేనా, దీంతో పాటు ఎస్ దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ లేకపోతే నీట్ ఎలా రాస్తావు. ఓకే, రైట్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా, ఎకైనోడర్మ్స్లోని లార్వెల్ ఫామ్లో బైలేటరల్ సిమెట్రీ కనబడుతుంది. ఇప్పుడు నీకు ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయిందంటే నీట్ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఎకైనోడర్మ్స్లోని అడల్ట్ ఫామ్లో రేడియల్ సిమెట్రీ కనబడుతుంది, ఎకైనోడర్మ్స్లోని లార్వెల్ ఫామ్లో బైలేటరల్ సిమెట్రీ కనబడుతుంది. ఓకేనా, రైట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద asymmetry. ఓకే, asymmetry అంటే ఏంటిది, ఎస్, వెన్ ఎవర్ ద వర్డ్ ఏ వచ్చింది అనుకోండి దాని అర్థం ఏంటి తెలుసా, అబ్సెన్స్ అని అర్థం అనమాట. ఓకేనా, సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బయోటిక్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. ఏ బయోటిక్ అన్నాం, ఏ బయోటిక్ అంటే ఏంటిది, అబ్సెన్స్ ఆఫ్ బయో అంటే లైఫ్, అబ్సెన్స్ ఆఫ్ లైఫ్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ని ఏ బయోటిక్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ సిమెట్రీ అంటే దట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. ఏ సిమెట్రీ అంటే absence ఆఫ్ సిమెట్రీ అంటే నువ్వు ఎలా చించుకున్నా కూడా 2 ఈక్వల్ హాఫ్స్లో రావు. ఓకే, సో ఇక్కడ అన్ఈక్వల్ హాఫ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినానా, పోరిఫెరన్స్లోని స్పాంజెస్ ఉంటాయి కదా, దే ఆర్ గోయింగ్ టు పొసెస్ దిస్ కైండ్ ఆఫ్ సిమెట్రీ. చూడండి, ప్రతి ఒక్క ఫైలంని మనం కంప్లీట్ ఎగ్జాంపుల్స్లో కూడా తీసేసుకుంటున్నాం. నౌ లుక్ హియర్, రేడియల్ సిమెట్రీలో ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు ఎకైనోడర్మ్స్లోని అడల్ట్ ఫామ్. ఓకేనా, అదేవిధంగా బైలేటరల్ సిమెట్రీలో మనం చూసుకుంటే ప్లాటీహెల్మింథస్ టు కార్డేటా అలాంగ్ విత్ ఎకైనోడర్మ్స్లోని లార్వెల్ ఫామ్. సో దీస్ థింగ్స్ ఆర్ నీడ్ టు బి రిమెంబర్డ్. ఓకే, ప్రెస్ పెడతావో హైలైటర్ పెట్టి 10 సార్లు గీక్తావో నీ ఇష్టం, కానీ యూ నీడ్ టు రిమెంబర్ దీస్ 2 థింగ్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ asymmetry అంటే అన్ఈక్వల్ హాఫ్స్. ఓకే, రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, బాడీ క్యావిటీ. ఎస్, సో నార్మల్గా నీ బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. డైజెస్టివ్ సిస్టమ్కి బయట మనకు కొంచెం ఒక స్పేస్ ఉంటుంది కదా, స్పేస్ అంటే క్యావిటీ కదా. ఎస్, క్యావిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద బాడీ అనే బాడీ క్యావిటీ అంటున్నాం. సో అలా స్పేస్ ఎందుకు ప్రొవైడ్ అయ్యింది అంటే టు అరేంజ్ ఆల్ ది ఇంటర్నల్ ఆర్గన్స్. అలా నీకు స్పేస్ లేకపోతే నీ హార్ట్ ఎక్కడుంటుంది సార్, నీ లంగ్స్ ఎక్కడుంటుంది, ఎస్ ఆర్ నాట్, రైట్. సో దీన్ని మనం బాడీ క్యావిటీ అంటాం. ఇప్పుడు ఈ బాడీ క్యావిటీ కైసా డెవలప్ హువా హే, ఎలా డెవలప్ అయింది, సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో బిఫోర్ వీ జంప్ ఇన్ టు ద టాపిక్, సో దీంట్లో మనకు 3 ఇంపార్టెంట్ థింగ్స్, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలోమ్ ఉంటుంది, దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసేసుకుందాం. సో మనకు సీలోమ్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. ఫస్ట్ వన్ మనం చూసుకుంటే యూసీలోమ్, సెకండ్ చూసుకుంటే సుడోసీలోమ్, థర్డ్ వన్ చూసుకుంటే ఏసీలోమ్. చలో, ఇప్పుడు ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి, బట్ రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ టుడే మనకు ఇవి 3 మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాము. ఇందులో మళ్ళీ సైజోసీలోమ్ అనేసి డిఫరెంట్ నేమ్స్ అనేవి వచ్చేస్తాయి. మనకు ఎక్కడైతే వస్తాయో అక్కడ డిస్కస్ చేసుకుందాం, డోంట్ నీడ్ టు వరీ, రైట్.
యూ అనే వర్డ్ వచ్చింది అంటే ఏమన్నాను ఇంతకుముందే, ట్రూ అని అర్థం. అంటే ఇందులో మనకు ట్రూ సీలోమ్ అనేది కనబడుతుంది. సరే యూ అంటే ట్రూ సార్, మరి ఫాల్స్ అంటే ఏంటి? చలో చెప్తా విను. ఓకే, సుడో అనే వర్డ్ ఎక్కడొచ్చినా కూడా గుర్తుపెట్టుకో, సుడో అంటే ఫాల్స్ అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మనకు ఫాల్స్ సీలోమ్ అనేది కనబడుతుంది. ఏ సీలోమ్, ఏ సీలోమ్ అంటే ఏంటిది? నార్మల్గా ఏ అంటే absence, అంటే ఇక్కడ సీలోమ్ అనేదే కనబడదు. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలోమ్. ఓకే, దట్ ఈస్ యూ సీలోమ్, సుడో సీలోమ్ అండ్ ఏ సీలోమ్. సో ఇప్పుడు ఈ సీలోమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. చలో, ఇంతకుముందు నేనేం చెప్పాను? జర్మ్ లేయర్స్ ఉంటాయి సార్ అని చెప్పా, అవునా? ఏంటా జర్మ్ లేయర్స్? ట్రిప్లోబ్లాస్టిక్ అండ్ డిప్లోబ్లాస్టిక్. చలో దాని గురించే మాట్లాడుకుందాం. సో లెట్ మీ డ్రా ద లేయర్స్. ఓకే, రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే, వీ క్యాన్ ఏబుల్ టు ఫైండ్ అవుటర్ ఎక్టోడర్మ్ కనబడుతుంది అండ్ ఇన్నర్ మోస్ట్ ఎండోడర్మ్ కనబడుతుంది. మిడిల్లో మనకు మీసోడర్మల్ లేయర్ ఉంటుంది కదా. ఎస్, సో ఈ మీసోడర్మల్ లేయర్ అనేది ఏం చేస్తుందంట, ఇట్ ఈస్ గోయింగ్ టు లైన్, ఓకే, లైన్ ఓవర్ ద ఎండోడర్మ్ అండ్ ఆల్సో ఎక్టోడర్మ్. ఓకే, డివైడ్ అవుతుందంట, డివైడ్ అవుతూ అవుతూ ఒక క్యావిటీని ప్రొడ్యూస్ చేస్తుంది ఇలా. ఓకే, సో ఈ మీసోడర్మల్ లేయర్ డివైడ్ అవుతూ ఒక లేయర్, దాని యొక్క అవుటర్ లేయర్ని ఎక్టోడర్మ్ వైపు, ఇన్నర్ లేయర్ని ఎండోడర్మ్ వైపు లైన్ అయి ఉంటుందన్నమాట. సో ఇలా ఈ క్యావిటీ అనేది కనబడుతూ ఉంటే దీన్నే మనం సీలోమ్ అంటున్నాం, అంతే. ఓకేనా? ఏమంటున్నాం దీన్ని మనం? हमने इसको कह दिया है सीलोम. Okay, right. So next let's talk about pseudocoelom. Right. Pseudocoelom అంటే ఏంటి? Pseudocoelom అంటే నథింగ్ బట్ ఇక్కడ కూడా మీసోడర్మల్ లేయర్ అనేది డివైడ్ అవుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ లైనింగ్, బట్ అక్కడక్కడ పౌచెస్ లాగా, ఎస్, అక్కడక్కడ ఇలా పౌచెస్ లాగా అరేంజ్ అయిపోయి ఉండడం జరుగుతుంది అన్నమాట. సో దీన్నే మనం సుడోసీలోమ్. రాజా మూవీ చూసిండ్రా మీరంతా? రాజా మూవీలో చైర్ లాంటి చేరు కానీ చైర్ కాదు, అలానే ఇక్కడ సీలోమ్ లాంటి సీలోమ్ కానీ ఇది సీలోమ్ కాదు, దీన్నే మనం సుడో సీలోమ్ అని పిలుస్తున్నాం. ఓకే డియర్, రైట్. చలో, ఇప్పుడు సీలోమ్ గురించి మాట్లాడినాం, సుడో సీలోమ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏ సీలోమ్ గురించి మాట్లాడుకుందాం. ఏ సీలోమ్ అంటే ఏంటిది? అక్కడ అసలు సీలోమ్ అనేదే ఉండదు. ఓకేనా? సీలోమ్ ఈజ్ యాబ్సెంట్, అందుకే దాన్ని ఏ సీలోమ్ అంటున్నాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? చలో, సమజ్ గయే తో let's move on to the next topic, that is based on segmentation. Okay, so general ga body lopala manam animals ni we are again classifying the living organisms based on segmentation and its body organization. Okay, so normal ga manam chuskunte body ni head, thorax, abdomen ee vidhanga manam divide chestunnam. Yes, we can able to divide, right? And alane కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్, అంటే మనం ఫైలం, సీలెంట్రేటా, పొరిఫెరా, టీనోపోరా ఇలా వస్తున్నాం కదా. సో కంటిన్యూగా వస్తున్నప్పుడు ఏం జరిగిందంట, కొన్ని లివింగ్ ఆర్గానిజంలో బాడీ అనేది ఎక్స్టర్నల్లీ అండ్ ఆల్సో ఇంటర్నల్లీ సెగ్మెంటెడ్. ఓకేనా? బయటకు అండ్ ఇంటర్నల్గా కూడా బాడీ ఏం జరిగిందంట, ఇట్ షోడ్ సమ్ సెగ్మెంట్స్. దీన్నే సెగ్మెంటేషన్ అంటున్నాం. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నీకు ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. ఏంటదంటే, ఎస్, మెటామెరిక్ సెగ్మెంటేషన్ అంటే ఏంటిది? సో జనరల్గా బాడీలో రిపీటెడ్ సెగ్మెంట్స్ కనబడుతున్నాయి కదా, అలా రిపీటెడ్ సెగ్మెంట్స్ ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ కనబడ్డప్పుడు కూడా దాంతోపాటు కొన్ని ఆర్గన్స్ అనేవి రిపీటెడ్గా ఎస్ కనబడుతున్నాయంట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఎస్, ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్, మీ ఫేవరెట్ నాన్న ఏంటా ఫేవరెట్ అంటే కాక్రోచ్, అవునా? ఎస్, సో కాక్రోచ్, హలో, రైట్. సో కాక్రోచ్ బాడీలో మనం చూసుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ది సెగ్మెంట్స్ అనేవి కనబడుతున్నాయి. ఓకే,
సో ఇంటర్నల్లీ ఇఫ్ యూ సీ హార్ట్ కూడా రిపీటెడ్గా, ఎస్ 13 టైమ్స్ ఇలా రిపీటెడ్గా హార్ట్ కూడా సెగ్మెంట్ అయి కనబడుతుంది. సో this phenomenon where you could able to find that repeated presence of the organ, అంటే ఆర్గన్ అనేది సీరియల్ రిపిటేషన్ అనేది అట్లీస్ట్ కొన్ని ఆర్గన్స్ అన్నా కూడా ఇది చూపిస్తూ ఉంటే, సో ఈ ఫెనామినన్ని మనం మెటామెరిక్ సెగ్మెంటేషన్ అంటున్నాం. మై డియర్ స్టూడెంట్స్, మెటామెరిక్ని, మెటాస్టాసిస్ని, మెటామార్ఫోసిస్ని మూడింటిని మిక్సీ కొట్టకండి, మూడు డిఫరెంటే. ఓకేనా? మెటామెరిక్ సెగ్మెంటేషన్ అంటే ఏంటిది? రిపిటేషన్ ఆఫ్ ఎస్ అట్లీస్ట్ సమ్ ఆర్గన్స్. ఓకే, రిపిటేషన్ అనేది కనబడుతుందంట. సో కాక్రోచ్నే చూయించి చెప్తున్నాను, ఇప్పటి నుండి మీరు కాక్రోచ్ని చూస్తే భయపడకూడదు. బట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ కాన్సెప్ట్, దట్ ఈస్ మెటామెరిక్ సెగ్మెంటేషన్. ఓకేనా? రైట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే సెగ్మెంటేషన్ ఎక్కడ కనబడుతుందంటే, ట్రూ సెగ్మెంటేషన్ కెన్ బి సీన్ ఇన్ అనలిడ్స్. అనలిడ్స్ నుండి ఆర్థ్రోపోడా అండ్ ఆల్సో కార్డేటాలో మనకు సెగ్మెంటేషన్ అనేది కనబడుతుంది. చలో నేను ఇంతకుముందు ప్లాటీ హెల్మింథస్, ఫ్లాట్ వామ్స్ అన్నాం. ప్లాటీ హెల్మింథస్లో ఎలా ఉంటాయి? అసలు ఇలా ఉంటున్నాయి అన్నమాట వామ్స్. ఓకే, దెన్ నెమాథెల్మింథస్ ఆర్ నెమాటోడా అన్నాం, అంటే రౌండ్ వామ్స్, రౌండ్గా ఉంటాయి వామ్. ఫ్లాట్ వామ్ అయిపోయింది, రౌండ్ కూడా అయిపోయింది. తర్వాత వచ్చిందే ఈ అనలిడా. అనలిడ్స్లో మనకు యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ బాడీ అనేది ఇలా సెగ్మెంట్ లాగా కనబడుతుంది అన్నమాట. ఓకేనా? సో యూ షుడ్ రిమెంబర్ దీస్ థింగ్స్. ఓకే, సో వన్ థింగ్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న దాంట్లో ఎలా అయితే ఓకే యాజ్ వీఆర్ మూవింగ్ ఓకే ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్, కాంప్లెక్సిటీ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఈస్ ఆల్సో హెల్పింగ్ టు బ్రింగ్ అవుట్ ద ఓకే ఫంక్షన్ మోర్ ఎఫిషియెంట్లీ. ఓకే డియర్, రైట్. సో ఇక్కడ దాకైతే మీ అందరికీ అర్థమైందనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ we do have notochord. Notochord అంటే ఏంటి సార్? notochord ఈజ్ ఓకే అండ్ నార్మల్గా notochord అనేది మనం చూసుకుంటే డోర్సో వెంట్రల్గా కనబడుతుంది అండ్ ఇట్ ఈస్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఓకే, సో ఇది మోస్ట్లీ మనకు ఇక్కడ కార్డేట్స్లో కనబడుతున్నాయి. అట్లీస్ట్ సమ్ డెవలప్మెంటల్ స్టేజెస్లో కూడా యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ దిస్ notochord. సో notochord ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద డోర్సల్ సైడ్. సారీ, ఇప్పుడు డోర్సల్ వెంట్రల్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలా సింపుల్గా ఎస్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్. సీ హియర్, సో ఐ హ్యావ్ రేజ్డ్ మై హ్యాండ్. సో ఇక్కడ మనకి ఏదైతే ఇన్నర్ సైడ్ కనబడుతుందో దీన్ని వెంట్రల్ సర్ఫేస్ అంటున్నాం అండ్ ద అవుటర్ పార్ట్ ఏదైతే కనబడుతుందో దీన్ని మనం ఎస్ డోర్సల్ సర్ఫేస్ అంటున్నాం. బట్ ఐఎమ్ ఫోల్డింగ్ ద హ్యాండ్, వెంట్రల్ సర్ఫేస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, డోర్సల్ సర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకే డియర్, ఎస్. సో దిస్ పార్ట్ వాట్ ఎవర్ యు ఆర్ ఏబుల్ టు సీ మీ, నా వెంట్రల్ పార్ట్ మీరు చూడగలుగుతున్నారు. వాట్ ఎవర్ ద బ్యాక్ విచ్ ఇస్ ప్రజెంట్ దట్ ఈస్ డోర్సల్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే గర్ల్స్ ఫేవరెట్ లిజర్డ్స్ ఉంటాయి కదా, ఎస్ లిజర్డ్ యొక్క డోర్సల్ పార్ట్ని నువ్వు చూస్తున్నావు. ఓకే డియర్, లిజర్డ్ యొక్క వెంట్రల్ ఎలా ఉంటుంది? కంప్లీట్ వైట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో డోర్సల్ పార్ట్ అంటే ఏంటిది? బ్యాక్ సైడ్. వెంట్రల్ అంటే ఏంటిది? ఫ్రంట్ సైడ్. దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీస్ ఆర్ ద వెరీ వెరీ బేసిక్ టర్మ్స్ దట్ యూ విల్ బీ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. ఓకే, సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను సింపుల్ ట్రిక్ చెప్పాను, ఇదే ఫాలో అయిపో అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ notochord అనేది మనకి ఎక్కడ కనబడుతుందంట? డోర్సల్ సైడ్ ఆఫ్ ద బాడీలో డెవలప్మెంట్ అయ్యేటప్పుడు కనబడుతుందంట. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ notochord అంటే it is going to define the characteristics of the phylum Chordata. It is present at least some life stage. Okay, so దాని వర్క్ ఏంటి సార్? అసలు notochord పని ఏంటిదంటే స్కెలిటల్ సపోర్ట్ని ఇస్తుంది అండ్ అదేవిధంగా ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ అటాచ్మెంట్ పాయింట్స్ ఫర్ మజిల్స్ అండ్ ఆల్సో ఈ మూమెంట్ ఏదైతే జరుగుతుందో బాడీలో ఈ మూమెంట్ని ఫెసిలిటేట్ చేయడంలో notochord ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, తక్కువ అంచనా వేయకూడదు సార్. ఓకే, రైట్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ notochord ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా మనం ఏమని పిలుస్తున్నామంట? కార్డేట్స్ అని పిలుస్తున్నాం. ఓకేనా, కార్డేట్స్ అంటున్నాం. ఓకే, notochord లేని యానిమల్స్ ఏవైతే ఉంటాయో వీటిని నాన్ కార్డేట్స్ అంటాం. అంటే వాట్ ఎవర్ ద ఫైలం వీ హ్యావ్ లెర్న్డ్ టిల్ నౌ, Coelenterata, Ctenophora, okay, Platyhelminthes, Nemathelminthes, okay,
అనలిడ్స్, ఆల్ దీస్లో మనకు నోటోకార్డ్ కనబడతలేదు కదా, సో వాటిని మనం నాన్ కార్డేట్స్ అంటాం. ఓకేనా. అండ్ వేటిలో అయితే నోటోకార్డ్ కనబడుతుందో దాన్ని మనం కార్డేట్స్ అని పిలుస్తున్నాం. ఓకే డియర్, ఈజ్ ఇట్ క్లియర్? సో వీ హ్యావ్ డన్ సో ఫార్ మనం బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నింటి గురించి కూడా క్లియర్గా డిస్కస్ అయితే చేసేసుకున్నాం. ఒక్కసారి రీకాల్ చేయండి మనం ఏమేమి మాట్లాడుకున్నామో, ఫటాఫట్ కంప్లీట్ చేసేసుకుందాం. రైట్, సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సిమెట్రీ గురించి మాట్లాడుకున్నాం, బాడీ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం, జర్మ్ లేయర్స్, సీలోమ్ గురించి మాట్లాడాం, అండ్ నోటోకార్డ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడామా అంటే ఎస్, వీ హ్యావ్ స్పోక్ అబౌట్ డైజెస్టివ్ సిస్టమ్ యాజ్ వెల్. ఎక్కడ సార్ చెప్పని లేవు కదా అంటారా? సీ హియర్. ఎస్, బాడీ ప్లాన్లో మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, బ్లైండ్ సాక్లో సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది, దట్ ఈస్ సర్వింగ్ లైక్ మౌత్ అండ్ యానస్ అన్న. ఇది కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమా, ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమా? దిస్ ఈస్ ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా, ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. 2 ఓపెనింగ్ సపరేట్గా ఉన్నాయి సార్, దీన్ని మనం ఏమంటున్నాము? కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, రైట్. సో మళ్ళీ చెప్తున్నాను, బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ కనుక నువ్వు పర్ఫెక్ట్ లేకపోతే నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ అంతా కూడా నువ్వు అంత పర్ఫెక్ట్గా అర్థం చేసుకోలేవు. సో I just request you people to revise this topic perfectly. Then మనం నెక్స్ట్ సెషన్కి వచ్చేటకల్లా ఒక్కొక్క ఫైలం గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ అంటిల్ దెన్ మనం ఇవాళ సెషన్లో ఏమేమి నేర్చుకున్నాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో వీ హ్యావ్ స్పోక్ అబౌట్ ఆల్ దోస్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే ఎలా క్లాసిఫై చేసామనే దాని గురించి మాట్లాడుకున్నాం. మనకు ఓవరాల్గా తెలిసింది ఏంటిదంటే, ఎలా అయితే కాంప్లెక్సిటీ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం ఇంక్రీజ్ అవుతూ ఉందో, ఎస్ దాని బాడీలో అడ్వాన్స్డ్ సిస్టమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది, విచ్ ఈస్ హెల్పింగ్ ద లివింగ్ ఆర్గానిజం టు డూ ద వర్క్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ. ఓకే, రైట్. ఇంకా డీటెయిల్డ్గా డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజంలో బాడీ కాంప్లెక్సిటీ ఎలా ఇంక్రీజ్ అయింది, ఆ లివింగ్ ఆర్గానిజంని ఇక్కడ భూమి మీద ఎలా సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చిందో దాని గురించి డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిష్ ఉంది, వాటర్లో ఎంజాయ్ చేస్తుంది, బయటికి తీయంగానే చచ్చిపోతుంది. ఎస్ ఆర్ నాట్? అదే మనం వాటర్లో పడంగానే చచ్చిపోతాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిష్ బాడీ అండ్ అవర్ బాడీ? సో ఇదంతా కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలంటే యూ నీడ్ టు స్టే ట్యూన్ టు PIT క్లాసెస్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ద హోల్ లెక్చర్. లెట్ us meet in another session. Until then, keep smiling, keep learning. This is your Lokesh sir once again. Stay tuned to your PIT classes.